అప్పడాలు మేడం, కరకరలాడిపోయే అప్పడాలు, మసాలా అప్పడాలు మేడం. కరకరలాడిపోయే అప్పడాలు మేడం. శాంపిల్ చూడండి మేడం, మీ ఆయనకు పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటాడు. కూర లేకపోయినా పర్లేదు, పప్పు లేకపోయినా పర్లేదు, ఒక్క అప్పడంతో మొత్తం అన్నమంతా తినేయచ్చు మేడం. ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు మేడం. మా ఆయన కూడా నీలాగే సేల్స్ మ్యాన్. ఇప్పుడు చెప్పు, ఎంతకిస్తావు? ఎవరైనా సరే మేడం, ₹1 కూడా తగ్గే పని లేదు. ప్యాకెట్ 10 రూపాయలే. అమ్మేశా. ఈ 2 మిగిలాయి, వీళ్ళతో బేరం కుదిరితే అవి కూడా అమ్మేస్తా. వీళ్ళు కొనే మొహాలు కాదు బాసు, ఈ 2 ఇంటికి తీసుకెళ్ళు. హే, కొనే మొహాలు కాదంటే మొహం పగిలిపోతుంది వేదవా. ఇదిగో 20 రూపాయలు. రావే. ఏంటి బాసు అలా నోరు తెచ్చావు? అమ్ముకోవడానికి ఇది ఒక టెక్నిక్. అసాధ్యుడివే. నమస్తే రఘురామ్ గారు. నమస్కారం అమ్మా, రండి. ఫోన్ చేశారంట? అవును, చేశాను. నేను చెప్పిన కుర్రాడు ఇతనే. ఏ లోటు రాకుండా చూసుకోవాలి. అలాగే. అప్పుడప్పుడు నేను చూసి వెళ్తుంటా. మంచిదండి. చూడు, వీళ్ళు నిన్ను తీసుకెళ్తారు, 3 పూట్ల భోజనం పెడతారు, మంచి బట్టలు ఇస్తారు, చక్కగా చదువు చెప్పిస్తారు. చదువు చెప్తారా? అవును. ఒట్టు నిజంగా చెప్తారా? నిజంగా చెప్పిస్తారు, బ్రహ్మాండంగా ఆటలాడిస్తారు. మొన్న అప్పడాల వ్యాపారం అప్పడాల వ్యాపారం ఎలా చేయాలో నాకు నేర్పావు కదా. నీ అప్పడాల వ్యాపారం నేను చూసుకుంటాను, నువ్వు వీళ్ళతో వెళ్ళు. వెళ్తాను, కానీ ఇంతకు నువ్వు ఎవరో చెప్పు. నేను నీ ఫ్రెండ్ని, రఘురామ్ని. బుద్ధిగా చదువుకోవాలి. రా బాబు, వెళ్ళు. బాయ్ బాసు, వెళ్ళొస్తాను. నువ్వు అప్పుడప్పుడు వస్తావు కదా? ఓ తప్పకుండా, జాగ్రత్తగా తీసుకెళ్ళు. నమస్కారం. బాయ్ బాసు. బాయ్ బాయ్. ఫ్యాషన్ షోకి వెళ్ళి అమ్మాయిని అల్లరి పెడతావురా? నా కడుపును చెడబుట్టావు కదరా ఇడియట్. అది కాదు డాడీ. ఆగండి సార్, మీ కొడుక్కి తర్వాత చెప్తారు కానీ ముందు మీ పద్ధతి మార్చుకోండి. వాట్ డూ యు మీన్? ఇదేంటి సార్, మీరేమో ఇలాంటి బూతు బొమ్మల్ని ఫ్రంట్ పేజ్లో ప్రింట్ చేసుకోవచ్చు, మీ అబ్బాయి మాత్రం బుద్ధిమంతుల్లా ఉండాలా? ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి సార్. సిగ్గు ఎగ్గు లేని ఫ్యాషన్ షోలని ఇలా ఫ్రంట్ పేజీలో వేస్తే మీ కొడుకేంటి సార్, ఎవడి కొడుకైనా చెడిపోతాడు. ముందు మీరు మీ పత్రిక విలువల్ని కాపాడండి, ఆ తర్వాత నీతులు చెప్పండి. విలువ లేని చోట డబ్బు బతుకుతుందేమో గాని నేను బ్రతకలేను. నేను రాజీనామా చేస్తున్నాను. అప్పడాలు చాలా బాగున్నాయి కదా, అయితే లొట్టలు వేసుకుంటూ తినండి. ఏంటమ్మా, అప్పడాలు తప్ప కూరలేం కనిపించడం లేదు? కూరలు లేకపోయినా ఒక్క అప్పడంతో అన్నం మొత్తం తినొచ్చట. తినండి. ఎవరు చెప్పారమ్మా? ఇంకెవరు, అప్పడాలు అమ్మిన సేల్స్ మ్యాన్. వాడెవడో అప్పడాలు అమ్మేవాడు చెప్పాడని నువ్వు కూరలు చేయకపోవడం ఏంటి? ఏంట్రా, సేల్స్ మ్యాన్ ని వాడు వీడు అంటావా? వాడెవడనో వాడంటే వీడిని కొడతావేంటమ్మా? అరే నువ్వు కూడా వాడు వీడు అంటావేంట్రా? తప్పలా అనకూడదు. కూరలు లేకుండా అప్పడాలతో అన్నం తినొచ్చని చెప్పిన తలమాసిన వాడిని ఇంకేమనాలి? ఏమనాలో ఈయన గారిని అడగండి, చెప్తారు. ఆ తలమాసినోడి గురించి డాడీని అడగడం ఏంటి? ఆ సేల్స్ మ్యాన్ ఎవరో కాదు, డాడీయే. మీరు బజార్లో అప్పడాలు అమ్మారా? ఏంటి నాన్న ఇది? ఎవరైనా చూస్తే ఎంత అవమానంగా ఉంటుంది. ఇందులో అవమానం ఏముందిరా? చాలే ఆపండి. రేపటికి రేపు ఉద్యోగం అంటే ఏంటో అనుకున్నాను గాని ఇలా బజార్కెక్కి పరువు తక్కువ పని చేస్తారనుకోలేదు నేను. భారతి, ఇందులో పరువు తక్కువ పని ఏముంది? నిన్నటి వరకు ఒక ఎడిటర్ సంపాదనతో మీ ఆకలి ఎలా అయితే తీరిందో, ఈ రోజు నుంచి ఒక సేల్స్ మెన్ సంపాదనతో మీ ఆకలి అలాగే తీరుతుంది. ఎడిటర్ అయినా సేల్స్ మెన్ అయినా మీ ఆకలి తీరడంలో తేడా ఉండదు. మరి నేను చేసే పనులు మాత్రం తేడా ఎందుకు చూస్తారు? అప్పులు చేసో తప్పులు చేసో సంపాదిస్తే తప్పు గాని డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూడాలి. అర్థమైందా? అర్థమైందండి, బాగా అర్థమైంది. మీ తెలివితేటలతో మానోళ్లు ముయించాలని చూస్తారు గాని మీ పద్ధతి మాత్రం మార్చుకోరు. పద్ధతి అనేది పెళ్ళాం లాంటిది, అస్తమానం మారిస్తే బాగోదు. ఎక్స్క్యూజ్ మీ. సార్ సార్ మీరా, రండి. సారీ రఘురామ్, తప్పు నాది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఐఎమ్ సారీ రఘురామ్. సార్, ఇక నుంచి మీ మాటే నా మాట. మీ ప్రొఫెషన్కి నేను ఎప్పుడూ అడ్డురాను. సో ఇక మీరే ఎడిటర్గా కొనసాగాలి. సార్ ఇంకేం చెప్పకండి. రేపటి నుంచి మీరు ఆఫీస్కి వస్తున్నారు. రేపు రారు, రేపు నా బర్త్డే. విష్ యూ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. మిస్టర్ రఘురామ్, మీరు ఎల్లుండి నుంచైనా తప్పకుండా ఆఫీస్కి రావాలి.
అప్పడాలు చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నారమ్మా? స్వామి, ఏదో నా శక్తికి తగ్గట్టుగా ఓ పావలా దక్షిణ సమర్పించుకున్నా. ఇదే 100కో 1000కో ఈ పావలా కోట్ల ఏటుగా ఆశీర్వదించు. మంత్రి గారు, అయ్యా ఇవాళ ప్రసాదం కొంచెం ఘనంగా పెట్టండి. పొద్దున పలహారం చేయలే. ప్రసాదమేం కర్మ, మీరు ఇచ్చిన పావులకి మీ ఇంటి బాధికి సరిపడ భోజనం పంపిస్తాను. ముష్టిపాటికి వేసినా తిరిగి మొగాన కొడతాడు. మీరు కానివ్వండి. ఇక తగలడు. పూజారి గారు, ఈ రోజు అమ్మాయి పుట్టినరోజు. అమ్మాయి పేరు మీద అర్చన చేయించండి. అలాగే. అమ్మాయి పేరేంటమ్మా? ఇందిరా. గోత్రం? పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య ఇందిరానామధేయస్య. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? శిల్పారామంలో ఇటాలియన్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతోంది. అక్కడికి వెళ్ళి తిందాం. ఓకే, అక్కడికే వెళ్ళి తిందాం. ఏం అవసరం లేదు, మనందరం ఇంటికి వెళ్దాం పదండి. మీకేం కావాలో నేనుండి పెడతా. అబ్బో, నువ్వేం చేస్తావు తెలుసులే. పాయసం, వడ, పులిహార అంతేగా? అవును డాడీ, అమ్మ ఎప్పుడు అదే చేస్తుంది. మొన్న ఉగాదికి పాయసం వడ పులిహోరే, నిన్న వినాయక చవితికి పాయసం వడ పులిహోరే. వాళ్ళెవరు బంధువులు వస్తే అప్పుడు కూడా పాయసం వడ పులిహోరే. ఇప్పుడు ఇందిరా బర్త్డే కూడా నువ్వు అవే చేస్తావు, నో డౌట్. పాయసం వడ పులిహోర, పాయసం వడ పులిహోర. ఏరా సన్నాసి, నీ బర్త్డేకేమో రవ్వ లడ్డు చేశాను, వాడి బర్త్డేకేమో కేసరి చేశాను. అప్పుడే మర్చిపోయారా? మర్చిపోలేదు తల్లో. నానా, అవి రవ్వ లడ్డూలు కాదు, రాళ్ళ లడ్డూలు. మా ఫ్రెండ్స్ కి ఇస్తే ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? క్రికెట్ ఆడారు. పగిలిపోలా? పగిలింది. ఏంటి? బ్యాట్. నా బర్త్డే ఆగవే, నువ్వు ఆగు. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. ఇదిగో ఓ పని చేద్దాంరా. దీని బర్త్డే కాబట్టి నా చిట్టి తల్లి ఎలా చెప్తే అలా చేద్దాం. మీలాంటి వాళ్ళు దయ తలిస్తే కొంతకాలమైనా బతుకుతుందేమోనని ఆశ అండి. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు పిల్లాన్ని సంకలో వేసుకుని మా అబ్బాయి క్యాన్సర్, మా అబ్బాయి గుండె జబ్బు అని జనాన్ని మోసం చేసి చందాలు వసూలు చేస్తున్నారు. అయ్యో, నేను అలాంటి దాన్ని కాదండి. ఆ దేవుడి మీద ఒట్టు, మా అమ్మాయికి నిజంగానే క్యాన్సర్ అండి. కావాలంటే చూడండి, డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్లు తెల్లారేటప్పటికి రిజర్వ్ బ్యాంక్ నోట్లే ముద్రేస్తున్నారు. ఈ బుట్టించడం లెక్క. 2 రోజుల్లో కీమోథెరపీ చేయాలన్నారు. మీకు తోచింది ఇవ్వండి. నాకు అసలు వినిపించనే లేదు. తోచింది ఇమ్మంటావు ఏంటి? అమ్మమ్మ ఎలా అయినా 2 రోజుల్లో తెచ్చేవాడి. తీసుకో. ఇదిగో నా మాట నువ్వు వద్దయ్యా. అమ్మమ్మ నమ్మబోక నా మాట నువ్వు తీసుకోమ్మా. తీసుకో అమ్మా. ఏంటండి మీరు? మనమంతా సరదాగా గడపాలనుకుంటే దాని పుట్టినరోజును కూడా ఉన్న డబ్బంతా దానం చేయాలా? చిన్న చిన్న సరదాలకు కూడా పిల్లల్ని దూరం చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారు? వాళ్ళ ఇష్టాలకు మీరు ఇలా అడ్డుపడితే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించారా? ఏంటి మీ చాదస్తం? నాకైతే వాళ్ళని చూస్తేనే అసహ్యం వేసింది. అక్కడ అమ్మాయికి ఇచ్చిన డబ్బుతో మనమంతా సరదాగా గడిపేవాళ్ళం. అయినా మనం ఇచ్చిన 1000 రూపాయలతో వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయా? ఏమన్నావు? 1000 రూపాయలు జీవితాలు నిలబెడతాయా అని? ఒక్కొక్కసారి 10 పైసలు కూడా జీవితాన్ని నిలబెడుతుంది. ఈ 10 పైసల పోస్ట్ కార్డు మా అమ్మ ప్రాణాలు కాపాడింది, నాకు జీవితం అంటే ఏంటో నేర్పింది. మీ అమ్మ మిమ్మల్ని ఎలా ప్రేమిస్తుందో మా అమ్మ నన్ను అలాగే ప్రేమించింది. నాన్న చిన్నప్పుడే చనిపోతే నన్ను చదివించడానికి పెంచడానికి అమ్మ చాలా కష్టపడేది. నేను డిగ్రీ చదివే రోజుల్లో అమ్మ ఆరోగ్యం పాడైపోయింది. 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేయాలన్నారు. నా దగ్గర డబ్బు లేదు. అమ్మను కాపాడుకోవాలి. ఎలాగా? ఎక్కడో తమిళనాడులోని మధురై దగ్గర మారుమూల గ్రామం నుంచి వచ్చింది ఉత్తరం. బెంగళూరులో ఏదో స్వచ్ఛంద సంస్థ వారు ఫ్రీగా ఆపరేషన్ చేస్తారని ఆలస్యం చేయకుండా అమ్మని తీసుకెళ్లాను. వాళ్ళు ఫ్రీగా ఆపరేషన్ చేశారు. మా అమ్మ బ్రతికింది. ఈ ఉత్తరం నన్ను కాపాడింది అంటే ఆశ్చర్యంగా ఉందిరా. రాసిన వాళ్ళు మన స్నేహితులు కాదు, బంధువులు కాదు, మన రాష్ట్రం కూడా కాదు. కనీసం ముఖపరిచయం కూడా లేదు. మానవత్వం అంటే ఇదేనేమో. బాబు రఘు, నువ్వెలాగైనా మధురై వెళ్ళి ఈ ఉత్తరం రాసిన దేవుణ్ణి కలిసి రావాలిరా. ఒక్క ఉత్తరం ముక్కతో ఫ్రీగా ఆపరేషన్ చేశారంటే ఆ రాసిన వ్యక్తికి డబ్బు, హోదా ఉంటాయనుకున్నాను. కానీ అవేమీ లేవని
నిరాడంబరంగా నిర్మలంగా ఉన్న ఆ ఇంటిని చూస్తే నాకు అర్థమైంది. అయ్యా, ఇక్కడ స్వామినాథన్ గారంటే சுவாமிநாதன் గారు அவர் அப்புறம் பார்க்கலாம். முதல்ல அந்த டவலை எடுத்து கொடு. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు స్వామినాథన్ గారు కావాలి. உனக்கு இங்கிலீஷ் வருமா? எஸ், ஐ நோ இங்கிலீஷ். இந்த நியூஸ் பேப்பரை படி. யார் யார் எந்தெந்த பிரச்சனைகள் இருக்காங்களோ தெரியும். இந்த ரெஃபரன்ஸ் புக்கை பார். எந்த அமைப்பு எந்த பிரச்சனைக்கு தீர்வு தருமோ தெரியும். அதுக்கப்புறம் லெட்டர் எழுது. எவருக்கு? முட்டாள். எந்த சோஷியல் ஆர்கனைசேஷன் எப்படி பாதிக்கப்பட்டவங்களுக்கு உதவியா இருக்கோ அதில் பார்த்து எழுது. புரிஞ்சுதா? అంటే స్వామినాథన్ గారు మీరేనా? நான் வெளியே போயிட்டு வரேன். இதுக்குள்ள லெட்டர்ஸ் எழுதி எதிர்க்க இருக்கிற போஸ்ட் பாக்ஸ்ல போடு. మీరెక్కడికి వెళ్తున్నారు? நான் రైల్వేస్లో చిన్న క్లర్క్. வரேன். కృతజ్ఞతలు చెబుదామని వెళితే ఆయన స్వీకరించే పద్ధతి ఎలాంటిదో నా చేత ఉత్తరాలు రాయించడం ద్వారా తెలిసింది. అక్కడ రాసున్న ఒక క్యాప్షన్ నన్ను బాగా ఆకట్టుకుంది. నేను మనిషిని నమ్ముతాను, ప్రేమిస్తాను, ఆదరిస్తాను. ఎందుకంటే నేను కూడా మనిషినేనన్న చిన్న స్వార్థం. అది చదివాక నాలో ఎక్కడో ఆశ, ఈ ప్రపంచమంతా నా కోసమే ఉందన్న ఆనందం కలిగింది. ఆ రోజు నుంచి ఇంటిని సమాజాన్ని సమానంగా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. నేను సంపాదించిన దాంట్లో సగం ఇంటికి ఖర్చు పెడితే సగం సమాజానికి ఖర్చు పెడుతున్నాను. ఆ రోజు స్వామినాథన్ ఈ సమాజం గొడవ నాకెందుకులే అనుకున్నట్టయితే ఈ రోజు నేను ఒక ఎడిటర్గా, ఒక తండ్రిగా మీ ముందు నిలబడేవాడినే కాదు. అందుకే నాలాగే మీరు కూడా సమాజం గురించి అర్థం చేసుకోవాలనే ఆ అమ్మాయికి నీ చేత డబ్బులు ఇప్పించానే కానీ నీ సరదాలు పాడు చేయాలని కాదు.